హనీమూన్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన తెలంగాణ రాష్ట్రంలోనూ జరిగింది. పెండ్లి జరిగిన నెల రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు భార్య, ఆమె తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయంలో కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితో ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బంది చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలిపించింది. ఐశ్వర్య చెప్పిన మాటలు నమ్మిన తేజేశ్వర్ పెళ్లికి అంగీకరించాడు. వారి తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు. దీంతో మే 18న తేజేశ్వర్ ఐశ్వర్యాల వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నాటి నుంచి ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో తేజేశ్వర్ మందలించాడు. దీంతో 2 రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అయితే జూన్ 17న తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఏపీలోని పాండ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం దొరికింది. దీంతో పోలీసులు కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు. పెళ్లైన తర్వాత ఐశ్వర్య 2000 సార్లు బ్యాంకు ఉద్యోగితో మాట్లాడినట్టు గుర్తించారు. దీంతో ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ బ్యాంకుల స్వీపర్ గా పనిచేస్తుంది. అదే బ్యాంకుకు చెందిన ఓ ఉద్యోగితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్ది రోజుల తర్వాత ఆ బ్యాంకు ఉద్యోగి ఐశ్వర్యతో కూడా సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. అయితే తేజేశ్వర్ ను పెళ్లి చేసుకొని ఆ తరువాత అతన్ని చంపేసి ఆస్తిని సొంతం చేసుకోవాలని వారు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగానే తేజేశ్వర్ ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చినట్లు, వారి పొలం సర్వే పేరుతో తేజేశ్వర్ ను తీసుకెళ్లి కత్తులతో పొడిచి చంపేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత సహకరించారని సమాచారం. బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇంకా ఈ కేసుపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. దర్యాప్తు పూర్తి అయిన తరువాత మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.